Andhra Pradesh Water Resources Minister Nirmala Ramanaidu outlined plans to divert the flood flow of Budameru in 4 phases. Addressing the issue in the assembly, he blamed the previous government for the flooding in Vijayawada, attributing it to their negligence. He criticized the YSRCP for neglecting the Budameru diversion channel, which he claimed contributed to the issue. Ramanaidu also emphasized that the state government would take steps to expand canals from the Velagaleru regulator to Enikepadu, aiming to better management of flood waters and prevent future disasters. మరి భవిష్యత్తులో ఏదైతే విజయవాడ నగరానికి బుడమేరు నుంచి ముప్పు నుంచి కాపాడుకునేటువంటి విధంగా మరి ఒక పటిష్టమైన ఒక ప్రణాళిక వేయాలనే ఉద్దేశంతో మా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా నారాయణ గారు మున్సిపల్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి 2-3 సార్లు అధికారులతో రివ్యూలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ రివ్యూల్లో భాగంగా ఒక 4 ప్రతిపాదనలు మేము తీసుకోవడం జరిగింది. అందులో ఏదైతే నెంబర్ 1 ఏదైతే ఈ యొక్క వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి ఎనికేపాడు యూటీ ఏదైతే ఉందో అంటే విజయవాడ సిటీ లిమిట్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఒక 3000 నుంచి 4000 క్యూసెక్లు వెళ్ళేటువంటి మార్గం మాత్రమే ఉంది ప్రస్తుతం అధ్యక్ష. అందుచేత ఏదైతే ఇక్కడ ఆక్యుపేషన్స్ ఏవైతే ఉన్నాయో దగ్గర ఒక 4000 ఇళ్ళు దాకా కూడా గుర్తించడం జరిగింది అధ్యక్ష. అంటే ఒక 6000 కుటుంబాలని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఏదైతే ఈ యొక్క 6000 కుటుంబాలకి ప్రత్యామ్నాయంగా మరి వేరే చోట్ల ఏ రకంగా అరేంజ్మెంట్ చేయాలి అనే దాని మీద మరి మున్సిపల్ మినిస్టర్ గారు వాళ్ళు కూడా మరి దాని మీద ఆలోచన చేసి దానికి అవసరమైన ఎస్టిమేషన్ కూడా తయారు చేసుకుంటున్నాం అధ్యక్ష. తద్వారా ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఎనికేపాడు యూటీ దాకా ప్రస్తుతం ఏదైతే 3000-4000 మాత్రమే ఉన్నటువంటి దాన్ని 10,000 క్యూసెక్లు పోయేటువంటి విధంగా దాన్ని తీర్చిదిద్దాలనేది నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2 10,000 క్యూసెక్లు కూడా సరిపోదు, 20,000 దాకా పెంచాలి. కానీ ఇంకా పెంచాలని అనుకుంటే ఎక్స్టెండ్ చేయాలంటే అవన్నీ కూడా బిల్డింగ్స్ ఉన్నాయి, కాస్ట్లీ ల్యాండ్. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలని అంటే వాళ్ళకి అమౌంట్ ఎక్కువ ఇవ్వాలి. నెక్స్ట్ పబ్లిక్ నుంచి కూడా ఎక్కువ మళ్ళీ రెసిస్టెన్స్ వస్తుంది. కాబట్టి దానికి ప్యారలల్గా పాతకాలం అని మరి ఏదైతే ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి వెనకేపాడు యూటీ దాకా ఒక పాతకాలం ఉంది అధ్యక్ష. ఆ పాతకాలం సన్నగా ఉంది, దాన్ని వైండింగ్ చేసి అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే అది అగ్రికల్చర్ కాబట్టి తక్కువ ఖర్చుతో అవుతుంది. తద్వారా అక్కడ ఒక 20,000 క్యూసెక్లు దాని ద్వారా తీసుకెళ్లేటువంటి విధంగా ఈ రకంగా 2 ప్యారలల్గా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం అధ్యక్ష. ఈ రకంగా ఎనికేపాడు దాకా ఈ 2 కెనాల్స్ నుంచి తీసుకొచ్చి ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు కూడా ఏదైతే మళ్ళీ దగ్గర 50 కిలోమీటర్ల దాకా ఉంది అధ్యక్ష. మరి ఇదంతా కూడా మళ్ళీ మరి దాన్ని కూడా 40,000 క్యూసెక్లు వెళ్ళేటువంటి విధంగా దాన్ని కూడా వైండింగ్ చేసేటువంటి విధంగా కూడా దాన్ని కూడా ప్లాన్ చేసుకున్నాం అధ్యక్ష. మరి భవిష్యత్తులో ఏదైతే విజయవాడ నగరానికి బుడమేరు నుంచి ముప్పు నుంచి కాపాడుకునేటువంటి విధంగా మరి ఒక పటిష్టమైన ఒక ప్రణాళిక వేయాలనే ఉద్దేశంతో మా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా నారాయణ గారు మున్సిపల్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి 2-3 సార్లు అధికారులతో రివ్యూలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ రివ్యూల్లో భాగంగా ఒక 4 ప్రతిపాదనలు మేము తీసుకోవడం జరిగింది. అందులో ఏదైతే నెంబర్ 1 ఏదైతే ఈ యొక్క వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి ఎనికేపాడు యూటీ ఏదైతే ఉందో అంటే విజయవాడ సిటీ లిమిట్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఒక 3000 నుంచి 4000 క్యూసెక్లు వెళ్ళేటువంటి మార్గం మాత్రమే ఉంది ప్రస్తుతం అధ్యక్ష. అందుచేత ఏదైతే ఇక్కడ ఆక్యుపేషన్స్ ఏవైతే ఉన్నాయో దగ్గర ఒక 4000 ఇళ్ళు దాకా కూడా గుర్తించడం జరిగింది అధ్యక్ష. అంటే ఒక 6000 కుటుంబాలని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఏదైతే ఈ యొక్క 6000 కుటుంబాలకి ప్రత్యామ్నాయంగా మరి వేరే చోట్ల ఏ రకంగా అరేంజ్మెంట్ చేయాలి అనే దాని మీద మరి మున్సిపల్ మినిస్టర్ గారు వాళ్ళు కూడా మరి దాని మీద ఆలోచన చేసి దానికి అవసరమైన ఎస్టిమేషన్ కూడా తయారు చేసుకుంటున్నాం అధ్యక్ష. తద్వారా ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఎనికేపాడు యూటీ దాకా ప్రస్తుతం ఏదైతే 3000-4000 మాత్రమే ఉన్నటువంటి దాన్ని 10,000 క్యూసెక్లు పోయేటువంటి విధంగా దాన్ని తీర్చిదిద్దాలనేది నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2 10,000 క్యూసెక్లు కూడా సరిపోదు, 20,000 దాకా పెంచాలి. కానీ ఇంకా పెంచాలని అనుకుంటే ఎక్స్టెండ్ చేయాలంటే అవన్నీ కూడా బిల్డింగ్స్ ఉన్నాయి, కాస్ట్లీ ల్యాండ్. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలని అంటే వాళ్ళకి అమౌంట్ ఎక్కువ ఇవ్వాలి. నెక్స్ట్ పబ్లిక్ నుంచి కూడా ఎక్కువ మళ్ళీ రెసిస్టెన్స్ వస్తుంది. కాబట్టి